మిమ్మల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు మండే కదా, బాగా మండే కాబట్టి అత్త వస్తారు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే, ఏమన్నా సరే అనండి, జోకే గాని నవ్వండి, లేకపోతే వాళ్ళ కోపం వస్తారు, వాళ్ళ కోపం వస్తే ఎక్కువసేపు ఉంటారు ఇక్కడ. ఓకే, క్లాప్స్ ఆన్. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ చూసి కనిపెట్టాడా న్యూ గ్రావిటీ ఇటుంటే అటు వెళ్తారేంటి? మాయ గారు ఏరి వస్తారు. దేవుడు ప్రత్యక్షం మిమ్మల్ని వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? నేను సన్నగా నాజూక్ కావాలని కోరుకుంటా. దేవుడు చెప్పులు వేసుకోడు కాబట్టి ఇబ్బంది లేదు. నువ్వేం కోరుకుంటావు? అర్జెంట్ గా ఒక 2 ఇంచులు హైట్ పెరగాలని కోరుకుంటా. హైట్. ఒక డాక్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన డాక్టర్, ఒక్క ఇంజక్షన్ ఇస్తే 6 అడుగులకి వెళ్తావు. అవునా? అయితే నాకు 2 ఇంజక్షన్లు ఇమ్మనండి. దేనికి? 12 అవుతావా? అయితే నాకు ఒక్కటి ఇమ్మనండి చాలు. సరే చూడు, నువ్వు ఐశ్వర్య రాయ్ మాదిరి తయారవుతావు ఒక ఇంజక్షన్ ఇస్తే. నాకు 2 ఇంజక్షన్. దేనికి? డబల్ ఐశ్వర్య రాయ్ తగిలి. నువ్వు కూడా ఒకటి వేసుకో అయ్యా, అభిషేక్ బచ్చన్ అవుతావు. హలో దుబాయ్ సీను. హలో సుబ్బా. వెంటనే నువ్వు ఇండియాకి వచ్చేసి. ఓకే బావా. ఇదేంటి దుబాయ్ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు లోపలికి? అక్కడ మాట్లాడి రావాలి కదా. ఒరే దుబాయ్ నుంచి ఇంత తొందరగా వచ్చేసేవేమి? స్కిట్ కి ఎక్కువ టైం లేదని వచ్చేసాడు. 2 ఇంజక్షన్లు వేసేసి వెళ్ళిపో, మెంటల్ కండిషన్ బాగలేదు. డబల్ ఐశ్వర్య రాయ్. నాకు డౌట్. ఆల్మోస్ట్ సగం అయిపోతున్నావు, ఇంకొంచెం మిగిలింది. అయిపోయింది ఆల్మోస్ట్ అయిసారు రాయ్. నేను హైట్ వచ్చానా? కొంచెం ఇలా పెరుగుతున్నావు, మళ్ళీ కొంచెం తగ్గుతున్నావు. అదేంటో ఒకదానికి వికటించినట్టుంది ఇంజక్షన్. ఏమో మరి. రే నా పెళ్ళాము నా కోడలు ఏ ఇంజక్షన్ వేసావు ఇంతకా? ఒంటలకేసే ఇంజక్షన్ బావా. ఇప్పుడు ఏంద్రా పరిస్థితి? ఆ ఒంటలకేస్తే 5 సంవత్సరాలు ముందుకు వెళ్తారు, వీళ్ళకేసాగా 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు బావా. నువ్వు పోరా నాయన, నువ్వు బావా. నాకైతే ఏం తెలియదు బావా, నువ్వు చెప్పినట్టు నీ చేసిన. ఇప్పుడు 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారంట, మన ఇద్దరిని ఆట ఆడుకుంటారుగా. చాలా టైం పడుతుంది, అంత వెనక్కి వెళ్తున్నారు. మంత్లే. ఓహో, నేను ఇప్పుడు మంత్రినా? ఈ మంత్ కి నువ్వే మంత్రి. అది మంత్లీ వీక్లీ కాదమ్మా, మంత్రి. మంత్లే ఏమా అంధకారం? అంధకారం కాదు, అహంకారం. మంత్లే నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడితే నీ భూగృహం బద్దలైపోతది. స్వగృహమే లేదు, ఏ గృహం బద్దలైతే ఏమే? మన రాజులు, సామంతులు, రాణులు, యువరాణులు వాళ్ళే, మన సైనికులు, భటులు. ఇక్కడ 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 మన సైన్యాధిపతి ఉన్నాడు తెలుసా? ఎవరు? ఇట్లా చూపిస్తా. సరే మంత్లీ, మన ఏనుగుకి ఆహారం పెట్టమని పెట్టారా? ఇందాకే తిన్నావు కదా నువ్వు. మన రాజ్యానికి దండయాత్రకి ఎవరైనా వచ్చారా? మనకు దండ వేసేదానికి ఊడు రావట్లే, దండయాత్రకి ఏం వస్తారని. అసలు చెలికెత్తులు ఎక్కడా? ప్రవేశపెట్టండి. రాజాది రాజా, 500 ఏళ్ల బ్యాక్ రాజా. పుంపుహార్ పుంపుహార్. ఈయన నిన్నే వేసుకున్నాడు సార్ ఇంజక్షన్. బ్యాక్ రాజా గారికి జై హో, జై హో. బ్యాక్ రాజా గారికి. నాన్నగారు మీరు ఆ రాజ్యం వదిలి ఈ రాజ్యానికి ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. అది ఆయన మీ నాయన కాదు, మీ ఆయన. మంత్లే ఎవరి శ్వేత వానరము? మహారాణి వారికి 100 నామాలు. వందనములు. అదే అదే వందనములు. రాజకుమారా, హలో, మాది మీ రాజ్యం కాదు, అయినా మేము పక్క రాజ్యంలో కూడా మాది జై మహిష్మతి.
అమ్మాయిలందరూ బాహుబలి, అమ్మాయిలందరూ బాహుబలి. ఎటు వెళ్ళినట్టు వచ్చేసారు. కాదు కాదు, నేను కాలభైరవా. మీరు ఇలాగ సన్నగా అవ్వకుండా మల్ల యుద్ధము కత్తి యుద్ధము చేసి మీరు ఆరిపోవాలంతే. మల్ల యుద్ధం అంటే ఏంటి? ఏమో అది చెప్పమన్నారు, చెప్పా. హలో, యుద్ధం చేయాలంటే బాడీ అవసరం లే, బ్రెయిన్ ఉంటే చాలు. ఈమె ఎవరో తెలుసా? నా ఎవరు? చెలికత్తె. ఎవరు చెలికత్తే ఎవరికి చెలికత్తే నాకు నచ్చలా క్యారెక్టర్. నచ్చలా? నచ్చలా. మంత్లే ఈ వారం దీన్ని పీకేసి వచ్చే వారం వెయ్యి. ఏమన్నారు మహారాణి? చెలికత్త అంటే ఏమిటో తెలుసా? మహారాణి గుట్టులన్నీ నాకే తెలుసు. మిమ్మల్ని కలవాలంటే ముందు నన్ను కలవాలి. ఎంత మంచి క్యారెక్టర్ అది. క్యారెక్టర్ ముఖ్యం కాదు, డైలాగ్ ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు నా కుమారుడు అదిగో బంగారు కొండ. నాండా నాండా నాన్న అమ్మా, ఎన్ని ఏళ్ళు అనకపోయినా నా కుమారుడు వేను. అంతే ఫిక్స్ ఫిక్స్. నీకు ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తున్నా నాన్న. ఇప్పుడు నీకు పెళ్లి ప్రకటిస్తున్నాను. పెద్ద యువరాణిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. హైటా? ఓకే యా. మా బిడ్డకి ఎందుకు పెళ్లి కాలేదు? అవును, మీ బిడ్డకి పెళ్లి ఒక్కటే పూర్తి కావట్లేదు. మంత్లే అమరావతి పూర్తవుతున్నది, పోలవరం పూర్తవుతున్నది, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ పూర్తవుతున్నవి. బాబు పెళ్లి మాత్రమే పూర్తి కావటం లేదు అని నా అర్థం. ఊరుకోండి, ఆయనకి ఏమంత వయసు వచ్చిందని. అంటే కాజల్ కొంచెం టైం అడిగింది. సరే, మీ బాబుని చూడ్డానికి శంకర దేశపు యువరాణి వారు వస్తున్నారు. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. భూలోకంలో చిరంజీవి ఒక్కరే అనుకున్నాను, ఇక్కడ ఇంతమంది చిరంజీవులు ఉన్నారు. భూలోకంలో నాకు పోటే లేదనుకున్నాను, ఇక్కడ అంతమంది అందగత్తెలు ఉన్నారు. తిన్నావారా? తిన్నావారా? సత్రబలాస్తులమయుగతో స్తమత మతాథ సతమక. చెత్తంతా ఇందాక ఎత్తేస్తే నువ్వేం తొయ్యబడలేడా? నమస్కారం పెడుతున్నది. ఇంత నమస్కారానికి ఛత్రపతి అని చెప్పింది. 500 ఏళ్ళ వెనకాల అంత పొడిగా ఉంటుంది. ఎవరేమే? రాకుమారి. ఎంత పొడుగుంది? శంకర దేశపు సంకలో యువరాణి, సంకలో యువరాణి. సంకలో యువరాణి కాదు, సంగరి యువరాణి, సంగరి యువరాణి. అదే సంకలో యువరాణి. మీకు ఒత్తులు పలకమే? నాకు ఒత్తే లేదు, ఇంకేం పలకద్ది. నేను స్వయంవరానికి వచ్చాను కదా, రాకుమారుడు ఎక్కడున్నాడు? క్షమించాలి రాకుమారి. ఏమి అవమానము? రాకుమారుడిని చూపించండి. రాకుమారి, రాకుమారి, రాకుమారి నా బిడ్డ. నీ బిడ్డ? ఇంత నల్లగా ఉన్న నీకు అంత తెల్లగా ఉన్న హలో బాబెలా? హలో, చందమామ ఎక్కడుంటది? ఆకాశంలో. ఆకాశం ఎలా ఉంటది? నల్లగా ఉంటది. నల్లగా ఉండే ఆకాశంలోనే చందమామ ఉంది కదా, ఇది కూడా సేమ్ పించి. సరే, నాకు ఒక డౌట్. ఏంటి? మా యువరాణి వారికి మాత్రం శిరోజములు బాగా పొడుగ్గా పెరగటం లేదు. ఓకే, మీ యొక్క ఈ అందమైన పొడుగుటి జడకి కారణం? సార్ మూర్తి హెయిర్ డ్రెస్సర్స్, యూసఫ్ గూడ, షాప్ నెంబర్ 4. నాకేమైనా టెస్టులు పెట్టాలంటే పెట్టు, నేను గెలుచుకొని ఆయన గెలుచుకొని వెళ్ళిపోతాను. సరే, మొదటి టెస్ట్. ఈ స్కిట్ ఎంతసేపట్లో అయిపోతుంది? నా బిడ్డను పెళ్లి చేసుకోవాలంటే 4 లక్షణాలు ఎక్కువ ఉండాలి. నీకన్నా ఎక్కువ ఉండాలి. ఏది చెప్పు ఒకటి. నాకన్నా అందగత్తై ఉండాలి. లేదా ఈ ప్రపంచం మీద నాకన్నా అందగత్త లేదా? లేదు లేదు లేదు. తీసేయండి, ఆ క్వశ్చనే తీసేయండి. నాకన్నా హైట్ ఉండాలి. లేదు. నెక్స్ట్. లేదు. నాకన్నా సన్నగా నాజూగ్గా ఉండాలి. లేదు. లేదు, తీసేయండి.
ఇలాంటి అందగత్తిని ఉంటే తీసుకురా, అప్పుడు నా బిడ్డకి పెళ్లి చేస్తా. లేదు 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 లేదు. వస్తే పిచ్చి మొద్దు, నువ్వు యువరాణివి కాదే. నువ్వు ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ గారికి అమ్మ క్యారెక్టర్ చేస్తున్నావు, నువ్వు కోడలు క్యారెక్టర్ చేస్తున్నావు, అర్థమవుతుందా? కాదు నేను చెలికత్తెనే. ఆ. నేను హిడింపి రాణిని. హలో, హిడింపి రాణి. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ఆవిడ. ఆ, నువ్వు నీరజవి కాదు నువ్వు బకెట్వి కాదు నువ్వు నీరజవి. కాదు ఒక్క నిమిషం. కాదు, నేను కుంభల దేశపు రాజుని. రాజ్ కుమార్ సార్, ప్రదీప్ గారికి అమ్మ క్యారెక్టర్ కి భార్య క్యారెక్టర్ కి వేరే ఆర్టిస్టులు ఇద్దరు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. వాళ్ళు బయట ఉన్నారు, పిలవమంటారా? ఎవరికి ఫోన్ చేసిదే? డైరెక్టర్ గారికి. నువ్వెందుకే, నువ్వు రానివి కదా. నేను రాను. ఆ. ఎవరు చెప్పాడు? నువ్వే చెప్పావు. మరి రానే. అసలు ఏం జరిగిందండి? ఓ అమ్మ నటను. అబ్బబ్బా. మీరేం మారట్లేదు, మీరే ఉంటున్నారు తెలుసా? కన్ఫర్మ్. సుబ్బు, వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఆయన అసలే బిజీ, ఫోన్ మోగుతుంది ఆయనకి. వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా. ఏమండి, ఎవరు నాన్న అదే? దుబాయ్ బిస్కెట్. నువ్వు బిస్కెట్లు తిన్నావురా? నీకు బిస్కెట్లు కావాలా? బిస్కెట్లు తిన్నావు. హలో, వస్తున్నా. ఈ స్కిట్ లో ఇది ఒకటే నేచురల్ వచ్చింది. థ్యాంక్ యూ.